గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 585. సినిమా వివాదంలో ఈ రోజు రెండు కీలక అప్డేట్స్ చోటు చేసుకున్నాయి. ఇటు చిరంజీవి ఇంట్లో ఫెడరేషన్, అటు ఛాంబర్ లో ప్రొడ్యూసర్లు భేటీ అయ్యారు. 15 రోజుల్లో ఈ రోజు జరిగినవే హైలైట్ మీటింగ్స్. మరి ఎవరు తగ్గుతారు, ఎవరు నెగ్గుతారు చూద్దాం ఈ రోజు బులెటిన్లో. తాడిపత్రిలో పెద్దారెడ్డి పాలిట జే సీజన్ నడుస్తోంది. ఊళ్ళోకి జేసీని రానివ్వటం లేదు. పెద్దారెడ్డి శివారు నుంచి కదలటం లేదు. ఉదయం నుంచి అక్కడ జరుగుతున్న హైడ్రామేటో ట్రాక్ చేద్దాం 585లో. ఇక జిహెచ్ఎంసీలో ఆపరేషన్ వైర్ స్టార్ట్ అవుతుంది. నిన్నటి రామంతాపూర్ ఘటన తర్వాత విద్యుత్ శాఖ తీసుకున్న నిర్ణయం ఇది. దీంతో పాటు నిన్నటి ప్రమాదంలో నిరసనలు, నినాదాలు, పరిహారాల వివరాలు చూద్దాం 585లో. ఇక సిక్కోలు కూన కలాపం నిజమేనా? కూన రవికుమార్ ఆమెకి అర్ధరాత్రి కాల్ చేశారా? చేస్తూనే వచ్చారా? ఇంతకీ ఆయనపై ఆరోపణలు చేసిన ఆమె ఎవరు? ఆయన వర్షన్ ఏంటి? ఈ బులెటిన్లో మనం చూడబోతున్నాం. ఇక తెలంగాణలో ఎరువు దరువు ఢిల్లీని తాకింది. ఓవైపు ఇక్కడ గ్రామాల్లో నిరసనలు, అటు కేంద్ర మంత్రులతో తెలంగాణ చర్చలు. మరి ఎరువు కరువు తీరేనా? ఈ ఫుల్ డీటెయిల్స్ చూద్దాం ఈ రోజు 585లో. చిరు ఇంట్లో ఫెడరేషన్, ఛాంబర్ లో ప్రొడ్యూసర్స్. 2 రోజులుగా మెగాస్టార్ ఇంటి చుట్టూ తిరుగుతోంది ఎపిసోడ్. ఈ పరిణామాలతో టాలీవుడ్ సమ్మె కథ క్లైమాక్స్ కి వచ్చినట్లేనా? టాలీవుడ్ సమ్మెలో కీలక పరిణామం చోటు చేసుకుంది. చిరంజీవి ఇంటికి ఫెడరేషన్ సభ్యులు ఫిలిం చేరుకున్నారు. ఫిలిం ఛాంబర్ లో భరత్ భూషణ్ అధ్యక్షతన ప్రొడ్యూసర్లు అత్యవసరంగా మీటింగ్ నిర్వహించారు. ప్రొడ్యూసర్ల 4 కీలక షరతుల్లో 2ంటికి ఫెడరేషన్ ఓకే చెప్పింది. మరొక 2 షరతుల విషయంలో మాత్రం సందిగ్ధత నెలకొంది. ఇక ఆల్ ఇండియా ఫెడరేషన్ తో చర్చించిన తరువాతే ఆ 2టిపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదే విషయాన్ని చిరంజీవి దృష్టికి ఫెడరేషన్ సభ్యులు తీసుకువెళ్లినట్టుగా తెలుస్తోంది. ప్రొడ్యూసర్లు పెట్టిన ఆ 4 షరతుల్లో ఫెడరేషన్ కి ఏవి ఓకేనో, వేటిపై ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతుందో ఒకసారి తెలుసుకుందాం. కండిషన్ 1, ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కాల్ షీట్లకు ఫెడరేషన్ ఓకే చెప్పింది. ఇక కండిషన్ నెంబర్ 2, లోకల్ గా స్కిల్డ్ లేకపోతే నాన్ లోకల్ హైరింగ్ కి ఓకే చెప్పారు. కండిషన్ నెంబర్ 3, ఆదివారం సెలవు, డబుల్ కాల్ షీట్ పై సందిగ్ధత నెలకొంది. ఇక కండిషన్ నెంబర్ 4, ఫైటర్స్ విషయంలో కూడా రేషియోపై సందిగ్ధత నెలకొంది. ఈ వివాదం కొలిక్కి వచ్చేనా? టీవీ9 ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ లక్ష్మీనారాయణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనారాయణ, చిరంజీవి ఇద్దరితోనూ మాట్లాడారు, నిర్మాతలతోనూ, ఇప్పుడు ఫెడరేషన్ సభ్యులతోనూ మాట్లాడుతున్నారు. ఇది త్వరలో ముగింపు పలికే అవకాశం కనిపిస్తోందా? వాట్ అబౌట్ కండిషన్ నెంబర్ 3 అండ్ కండిషన్ నెంబర్ 4? 15 రోజులుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న బంద్ ఈరోజు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ 15 రోజుల నుంచి జరిగిన చర్చలు, సమావేశాలన్నీ ఒక పక్కనైతే ఈరోజు నిన్న చిరంజీవి అధ్యక్షతన జరిగే సమావేశాలు చాలా కీలకంగా మారనున్నాయి. ఈ నెల 5న నిర్మాతలు చిరంజీవిని కలిసి జరుగుతున్న పరిణామాల గురించి, వాటన్నిటి గురించి వివరించారు. నిన్న చిన్న నిర్మాతలు కలిశారు. ఈరోజు ఫెడరేషన్ సభ్యులు కూడా ప్రస్తుతం గంటకు పైగా సమావేశం కొనసాగుతూ ఉంది. నిర్మాతల కండిషన్స్ 4 ఉన్నాయి. ఆ 4లో సండే కాల్ షీట్స్ ఒకటి, ఫ్లెక్సిబుల్ కాల్ షీట్స్ ఒకటి, ఇంకొకటి రేషియో ఒకటి. మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఈ ఇంకొక కండిషన్ ఉంది. అది ఏంటంటే టాలెంట్, స్కిల్డ్ వాళ్ళని ఎవరినైనా తీసుకోవచ్చు అనేది. ఈ 4లో రెండిటికి ఇటు ఫెడరేషన్ నాయకులు, అటు నిర్మాతలు అందరికీ అంగీకారమైంది. అయితే ఒప్పుకున్న కొన్ని కండిషన్స్ని వాళ్ళు అమలు పరచట్లేదు అనేది నిర్మాతల ఆరోపణ. ఇటు కార్మిక నాయకులు మాత్రం ఎపెక్లో మాకు ఫైనల్గా మీటింగ్లో ఒక కన్క్లూజన్కి వచ్చిన తర్వాతే ఆ 2 కండిషన్స్ని అంగీకరిస్తాము. అవి ఏంటి అంటే డాన్సర్స్, ఫైటర్స్ ఇష్యూలో ఉన్న రేషియోని, ఆ రేషియోని కనుక మా చేతిలో ఉండదు, మేము నిర్ణయం తీసుకోలేము. ఎపెక్లో మాట్లాడిన తర్వాతే దాని గురించి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది ఒకటి. ఇంకొకటి 9 to 9 కావాలని నిర్మాతలు అడుగుతున్నారు. అయితే ఆ 9 to 9 కాల్ షీట్కి కూడా ఇటు ఫెడరేషన్ నాయకులు ఓకే, కానీ 6 to 6 కాల్ షీట్ అనేది తీసేయాలనేది వీళ్ళ వాదన. ఈ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు అన్నీ చిరంజీవి ఇంట్లో ప్రస్తుతం కార్మిక నాయకులు అన్ని కూలంకషంగా అన్ని అంశాలకు సంబంధించి చర్చలు జరుపుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో మీరు ఈ 4 కండిషన్లకు ఒప్పుకుంటేనే వేతనం గురించి మాట్లాడతామని నిర్మాతలు
మీరు మేము కండిషన్స్ ఒప్పుకుంటాము, మీరు ఏ మేరకు వేతనాన్ని పెంచుతారు అనే ఒక గ్యారంటీ ఇస్తే మేము ఈరోజే చర్చలు ప్రారంభిద్దామంటూ ఇటు కార్మిక నాయకులు మాట్లాడటంతో ఇన్ని రోజులు సాగింది. ఈరోజు జరిగే చిరంజీవి ఇంట్లో జరిగే ఈ కార్యక్రమం, ఈ సమావేశానికి ఒక తుది రూపుదిద్దుకోవడానికి చాలా అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోపక్క అటు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ అధ్యక్షతన నిర్మాతలు సమావేశమయ్యారు. ఈ సమ్మని ఒక కొలిక్కి తీసుకొచ్చే విధంగా అక్కడ చర్చలు వాడివేడి. రైట్, కార్మికుల వేతనాలు పెరుగుతాయా, సమ్మె ఆగుతుందా చూడాలి. మరి నెక్స్ట్ స్టోరీ చూద్దాం. కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రి హై టెన్షన్స్ క్లైమాక్స్ కు చేరిపోయాయి. ప్రభుత్వం మారిన తర్వాత బండ్లు ఓడలు బండ్లయ్యాక పెద్దారెడ్డి తాడిపత్రిలోకి రాకుండా నో ఎంట్రీ పడింది. అనధికారికంగా నగర బహిష్కార శిక్ష సైతం విధించింది జేసీ వర్గం. ఇక ఎన్నోసార్లు ఆయన తాడిపత్రికి రావాలని ప్రయత్నించినా పోలీసులే శాంతి భద్రతల సమస్యను కారణంగా చూపి అడ్డుగా నిలబడ్డారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, కార్లో కూర్చొని కదలనంటున్నారు అటు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి. నారాయణ రెడ్డిపల్లి హైడ్రామా ఎంతవరకు వచ్చింది, దాని అప్డేట్స్ ఏంటి, ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎవరు తగ్గినట్టు ఎవరు నెగ్గినట్టు? నారాయణ రెడ్డిపల్లిలో 7:30 గంటలుగా కొనసాగుతున్న హైడ్రామాకి అయితే మాత్రం ఎండ్ కార్డు పడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే పోలీసులు కూడా అనేక మార్లు కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఇంటికి వెళ్ళిపోమని కూడా రిక్వెస్ట్ చేసిన పరిస్థితుల్లో ఆయన కారులోనే ఉండి తన నిరసన అయితే కొనసాగిస్తున్నాడు. ఎందుకంటే హైకోర్టు ఆదేశాలతో తాడిపత్రికి వెళ్తున్నటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డిని నారాయణ రెడ్డిపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నట్టు జరిగింది. ఉదయం నుంచి కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి కారులోనే ఉన్నారు. అదేవిధంగా రోడ్డుపై బైఠాయించి తన నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రోడ్డుపైన భోజనం కూడా చేసి తన ఆందోళన అయితే అదేవిధంగా కొనసాగింది. ఎందుకంటే హైకోర్టు చాలా స్పష్టంగా తాడిపత్రి వెళ్ళేందుకు ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా పోలీసులు ఏదైతే తాడిపత్రిలో అటు జేసీ ప్రభాకర్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి శివుడి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా శాంతి భద్రత సమస్య తలెత్తుతుందన్న ఉద్దేశంతో ఇటు కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్నామని పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చింది. పెద్దారెడ్డి కూడా కారులోంచి దిగారు. సరే ఏంటి, అటు లంచ్ మోషన్ పోలీసులు వేయడం జరిగింది. పోలీసులు మిమ్మల్ని ఏమని అడుగుతున్నారు? ఉదయం నుంచి కూడా దాదాపు 7:30 గంటలుగా నారాయణ రెడ్డిపల్లి ఈ హైడ్రామా కొనసాగుతుంది కదా. ఈరోజు ఎట్లా టైం అయిపోయింది, ఈ టైంలో మేము సేవ్ చేయలేము. రేపు ఏ ఆర్డర్ వచ్చినా కూడా దాని ప్రకారం మేము నిన్ను తీసుకుపోయేదానికి ప్రయత్నిస్తాం. అధికారులకు చెప్పాను కూడా డిఎస్పీ గారు స్వయంగా నాతో చెప్పడం జరిగింది. దానిపైన అగ్రి చేసినాము. రేపు పోయేదానికి కూడా రేపు కోర్టు ఆర్డర్ ఏదొచ్చే అది మరోసారి తాడిపత్రి వెళ్ళేందుకు రెడీ అవుతున్నారా? కోర్టులో ఏది డిసైడ్ అయితే దాని ప్రకారం మేము వెళ్తాం. అంటే ఉదయం నుంచి ఎందుకని ఇంత హైడ్రామా? దాదాపు 7:30 గంటల పాటు కూడా కొనసాగింది. ఇక్కడే ఉన్నారు మీరు కదలకుండా. అంటే ఉదయం నుండి వాళ్ళు అడ్డపెట్టడం జరిగింది. ఇక్కడ నుండి పోయేదానికి కూడా ఆస్కారం లేదు. ఏం మాట్లాడినా లా అండ్ ఆర్డర్ అనేది చెప్పడం జరుగుతుంది. వీళ్ళ చేతిలో ఏం లేదు, కానీ పై నుండి ఎస్పీ గారికి ఏ ఆర్డర్స్ వచ్చినా నాకు తెలియదు. వీళ్ళకు ప్రభాకర్ రెడ్డికి ఉండే లాభాదేవులు ఏముంటో కూడా నాకు తెలియదు. అందువల్ల ఆయన ప్రకారమే వీళ్ళు నడుచుకుంటారు. 10 నుండి ఇదే విధంగా కొనసాగింది. కానీ ఎటుకేళ్లకు వాళ్ళు హైకోర్టులో వేయడం జరిగింది పిటిషన్ పైన. చూస్తాం రేపు ఏం జరుగుతుందో చూసి తర్వాత నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు ఏం చేయబోతున్నారు మీరు? ఇప్పుడు ఏం చేసేది ఏం లేదు. పోలీసు వాళ్ళకు మనకు హామీ ఇవ్వడం జరిగింది. రేపు ఏ ఆర్డర్ వచ్చినా కూడా మేము ఒబే అవుతామని చెప్పారు. దానికి మనం తిమ్మంపల్లి వెళ్తున్నారా, తాడిపత్రి వెళ్తున్నారా? చూస్తాం, ఆలోచన చేస్తాం. ఇంకా ఎండ్ కార్డు పడలేదైతే ఈ హైడ్రామాకు. ఎండ్ కార్డు పడలేదంటే పోలీస్ అధికారులు మనల్ని అడుగుతారు, దానిపైన ఆలోచన చేస్తాం. సరే కదా, 7:30 గంటలుగా కొనసాగుతున్న హైడ్రామాకి అయితే ఎండ్ కార్డు పడింది అనుకున్నప్పుడు కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి మాత్రం తాను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే ఇప్పటికే పోలీసులు కూడా తాను వేసినటువంటి కోర్టు ధిక్కరణ పిటిషన్పై మెమో దాఖలు చేసేందుకు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా వేసిన నేపథ్యంలో ఇంకా అది పెండింగ్ ఉంది. రేపు ఉదయం అది బెంచ్ మీదకి వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు రిక్వెస్ట్ చేసి తిమ్మంపల్లికి వెళ్ళిపోమని చెప్తున్నప్పుడు కూడా తాను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇంకా హైడ్రామా కొనసాగుతూనే ఉంటుంది అని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్తున్నారు. అయితే ఉదయం నుంచి కూడా నారాయణ రెడ్డిపల్లిలో పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా ఆయన మద్దతుదారులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఆయన నిరసన కూడా అలాగే కంటిన్యూ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే హైకోర్టు ఆదేశాలు చాలా స్పష్టంగా 5 వాహనాలలో వెళ్ళమని చెప్పి ఉన్నప్పటికీ కూడా తనను నారాయణ రెడ్డిపల్లి వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఆయన రోడ్డుపైన కుర్చీ వేసుకొని బైఠాయించారు. రోడ్డు మీద భోజనం చేసి కూడా ఇక్కడే ఉన్నారు. ఇంకా హైడ్రామా అయితే కొనసాగుతుంది. ఖచ్చితంగా రేపు లంచ్ మోషన్ పిటిషన్లో ఏం వస్తే నిర్ణయం దానికి కట్టుబడి ఉంటానని అటు పోలీసులు కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే మాత్రం ఆయన వాహనం నుంచి బయటికి దిగి మీడియాతో పోలీసులతో కూడా మాట్లాడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.
ఇక తెలంగాణలో ఇప్పుడు ఏ మారుమూల పల్లెకు వెళ్లినా రైతుల నుండి యూరియా ఇవ్వండి మహాప్రభో అన్న మాటే వినిపిస్తోంది. పంట కీలక దశలో ఉన్నప్పుడు కావాల్సిన మేర యూరియా దొరకక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక చోట్ల తెల్లవారుజాము నుంచే బారులు తీరుతున్నారు. కొన్ని చోట్ల చెప్పులను క్యూలో ఉంచుతున్నారు. ఇంకొన్ని చోట్ల ఆందోళనకు దిగుతున్నారు. మరికొన్ని చోట్ల రోడ్డుపైకెక్కి ధర్నాకు దిగుతున్నారు. రైతుల ఆందోళన నేపథ్యంలో మనకు బ్రేకింగ్ అందుతోంది. కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిశారు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన యూరియా సరఫరాపై కేంద్ర మంత్రితో చర్చించారు. 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను వెంటనే విడుదల చేయాలని జేపీ నడ్డాను కోరారు ఎంపీలు. మరోవైపు రాష్ట్రంలో యూరియా నిల్వ సరఫరాపై సమీక్ష నిర్వహించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కేంద్రం నుంచి 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సిందన్నారు. 4 నెలల నుంచి ప్లాన్ ప్రకారం రాష్ట్రానికి యూరియా కేటాయింపులు జరగడం లేదన్నారు. రైతు భరోసా కింద 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు ఇచ్చినా లాభం లేకుండా పోతోందన్నారు. రాష్ట్రంలో ఉన్న 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ప్లాన్ చేసుకుని పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు మంత్రి తుమ్మల. జిల్లాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో మనం కొన్ని దృశ్యాలు చూద్దాం. మహబూబాబాద్, సిద్దిపేట, వనపర్తి, మెదక్లో పరిస్థితి ఏ విధంగా ఉందో మనం TV9 స్క్రీన్ మీద చూస్తున్నాం. యూరియా అందక రైతులు అగచాట్లు పడుతున్నారు. మా బ్యూరో చీఫ్ గోపిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. గోపి, ఇప్పుడు యూరియా ఇష్యూ కేంద్రానికి చేరింది. మరి జేపీ నడ్డా నుండి ఏమన్నా హామీ లభించిందా? ఎస్, తెలంగాణ యూరియా కొరత అంశం ఢిల్లీకి చేరింది. ఈరోజు ఢిల్లీలో పార్లమెంట్ లోపల బయట కూడా ఇటు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన నిర్వహించడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి కాసేపటి క్రితమే కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాను తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కలిశారు. అందులో భాగంగా తెలంగాణకి ఈ ఖరీఫ్ సీజన్లో 8,30,000 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని కేంద్రం కేటాయించడం జరిగింది. కేంద్రమే ఈ ఎరువుల్ని ఎరువులు రసాయనాలన్నింటినీ కూడా రాష్ట్రాలకు ముఖ్యంగా కేటాయించడం జరుగుతుంది. అందులో భాగంగా ఖరీఫ్ సీజన్ కోసం 8,30,000 మెట్రిక్ టన్నుల యూరియాని కేటాయించడం జరిగింది. అయితే ఇందులో ఇప్పటి వరకు కేవలం 5,32,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ఇప్పటి వరకు తెలంగాణకు అందించడం జరిగింది. ఇంకా 2,98,000 మెట్రిక్ టన్నుల యూరియా ఇంకా విడుదల కావాల్సి ఉంది. గత ఏప్రిల్ నెల నుంచి ఇప్పటి వరకు కూడా ముఖ్యంగా ఒక లేఖను కూడా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు జేపీ నడ్డాకు అందజేయడం జరిగింది. ఏప్రిల్ నెల నుంచి ఆగస్టు నెల వరకు తెలంగాణకు కేటాయించిన యూరియా కంటే చాలా తక్కువ యూరియాని కేటాయించడం వల్ల ప్రస్తుతం తెలంగాణ రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. యూరియా కోసం చెప్పులను లైన్లో ఉంచడం లేదా ముఖ్యంగా అక్కడ ఉన్న అధికారులతో గొడవ పడడం సహా ముఖ్యంగా పంట నష్టపోవాల్సి వస్తుంది. ఇప్పుడు పంట ఎదుగుదల దశలో ఉన్న తరుణంలో యూరియా చాలా అవసరం. సో వర్షాలు పడుతున్నాయి. ఇటువంటి సమయంలో యూరియా కొరత వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైతాంగం అంతా కూడా. సో ఈ అంశాన్ని పార్లమెంట్ లోపల లేవనెత్తేందుకు వాయిదా తీర్మానాలు కూడా ఈరోజు కాంగ్రెస్ ఎంపీలు ఇవ్వడం జరిగింది. అలాగే జేపీ నడ్డాని కూడా కలిసి తెలంగాణలో రైతాంగ సమస్యలు పడుతున్న ఇబ్బందులు వీటన్నింటినీ వివరించడం జరిగింది. అయితే ప్రస్తుతం రష్యా యుక్రెయిన్ యుద్ధం కానీ ఉక్రెయిన్ నుంచి నెంబర్ 1 క్వాలిటీ యూరియా భారత్కి ఇంపోర్ట్ అయ్యేది. అలాగే చైనా నుంచి రావాల్సిన యూరియా కూడా రావడం లేదు కాబట్టి సో కొంత కొరత అనేది ఏర్పడుతున్న పరిస్థితి. అయితే జేపీ నడ్డా మాత్రం ఒక అష్యూరెన్స్ అయితే ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీలకి కాసేపటి క్రితం కలిసినప్పుడు. ఖచ్చితంగా తెలంగాణకు రావాల్సిన వాటాను మేము అందజేస్తాం. రేపు మరోసారి జేపీ నడ్డాని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కలవబోతున్నారు. రేపు ఫర్టిలైజర్ మినిస్ట్రీకి సంబంధించిన కార్యదర్శితో చర్చించి ముఖ్యంగా ఎంత వీలైతే అంత ప్రస్తుతం తెలంగాణ రైతాంగానికి అవసరం ఉన్న మేరకు కేటాయించిన కేటాయింపుల్లో భాగంగానే యూరియాను కేటాయించాలని చెప్పి కోరుతున్నారు. సో చూడాలి మరి ఎంత త్వరగా ఈ సమస్యను కేంద్రం పరిష్కరిస్తుంది అనేది. ఎస్ గోపి, ఇది రోజు 5/5.